గతంలో జనాభా పెరిగితే ఏమవుతుందో అని ఆందోళన చెందాను. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా విధానాలు మార్చుకున్నామన్నారు సీఎం చంద్రబాబు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ప్రకటనపై జరిగిన చర్చలో సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు. ఒకప్పుడు జనాభా నియంత్రణే పరమావధిగా భావించిన తాము నేడు జనాభా నిర్వహణ వైపు ఎందుకు అడుగులు వేయాల్సి వచ్చిందో సవివరంగా తెలియజేశారు. ఈ రోజు మనం చూస్తే ఫ్యామిలీ ప్లానింగ్ నేనే మాట్లాడా. ఆ రోజు మీరు చూస్తే ఫ్యామిలీ ప్లానింగ్ లో చూస్తే అధ్యక్ష 92, 93, 3 TFR 3%. అదే 98, 99కి 2.5, 97లో పాలసీ. ఆ పాలసీ వస్తాను 2002కి 2.2, ఈ రోజు 1.5. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఒక రోజు పెట్టాం. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇర్రెలవెంట్ అవుతా ఉంది. మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పాపులేషన్ ని ప్రమోట్ చేయాలని నేను మాట్లాడితే నాకు బాగా జ్ఞాపకం జయప్రకాష్ నారాయణ గారు నన్ను విమర్శించాడు. ఇటీవల మళ్ళీ నేను మాట్లాడితే తమిళనాడు సీఎం మాట్లాడాడు. ఆర్ఎస్ఎస్ చీఫ్ అయితే భగవత్ గారు చాలా క్లియర్ గా 3 పిల్లలు ఉంటేనే ఈ దేశం రాబోయే రోజుల్లో సస్టైనబిలిటీ ఉంటుందని వారు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ప్రపంచంలోని హైయెస్ట్ పాపులేషన్ చైనా, ఇప్పుడు హైయెస్ట్ పాపులేషన్ ఇండియా. అట్ ది సేమ్ టైం 2 TFR 2 అంటే 2.1 ఉండాలి. యూపీ, బీహార్ ఆ 2 రాష్ట్రాల వల్ల ఈ రోజు పాపులేషన్ బ్యాలెన్స్ అవుతా ఉంది. సౌత్ ఇండియాలో మాత్రం నెగటివ్ గ్రోత్ స్టార్ట్ అయింది. ఇదే కంటిన్యూ అయితే సౌత్ ఇండియా మొత్తం ఇప్పటికి దీని రాజకీయ కోణంలో కూడా చూస్తున్నారు అధ్యక్ష కొంతమంది. అది కూడా ఉంటుంది. రేపు పార్లమెంట్ సీట్స్ వస్తే సౌత్ ఇండియాలో సంఖ్య తగ్గిపోతుంది, దీనివల్ల ఎట్లా అని కూడా మాట్లాడుతున్నారు. అది వేరే విషయం. నేను మాట్లాడేది భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాను. అవి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనో ఆ విషయాల్లో మాట్లాడదాం. ఒకప్పుడు మనందరం మాట్లాడేది ఒకరు ముద్దు, ఇద్దరు ఓకే, 3 వద్దు. ఆ రోజు మనం అందరం ఇదే స్లోగన్ మాట్లాడాం. ఈ రోజు మనం మాట్లాడాల్సింది ఒకరు వద్దు, 2 ఓకే, 3 ముద్దు అనేది అందరూ కూడా మాట్లాడగలిగితే